వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని. బట్ ఒక ఏదేదో అండ్ ఈ ఫైనల్ కంటెస్టెంట్స్ 9 ఫైట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పే లిస్ట్లో సారా అనే దాని మీద నేను ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఆ పేరు చాలా బాగా పాపులర్ అయ్యాడు ఈ టెలివిజన్ ఇండస్ట్రీలోకి. ఆ తర్వాత ఈటీవీలో జాబిటేషన్ సనా గారి పేరు చెప్పారు. దాని తర్వాత ఈసారి ఎంత కలర్ఫుల్గా ఉండబోతుంది ఇంకా షోస్లో వర్క్ చేసింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో నుంచి అతను మనకి పరిచయం అయింది. మీడియాలో వాటి ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. హౌస్లోకి వస్తారా అనేది ఇప్పటికి చర్చలు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళకి మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో లేదో చూడొచ్చు చేసింది. యాంకర్ అనసూయ వైద్యులు కలిసి వచ్చింది. అది అందరికి తెలిసిన విషయం. 99.9% మనం గత 7 సీజన్స్గా ఇవే కావాలి అట్లాంటి మూవీస్లో మంచి మూవీస్లో వర్క్ చేశారు ఆయన గారు ఉంటే అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ట్రోలింగ్స్ చేస్తూ ఆయన కూడా కొద్దిగా యాక్టివ్ సౌమ్య గుణంతో ఉండి సౌమ్యరావు గారండి సౌమ్యరావు ఈసారి ఆ నెగిటివిటీ ఎవరిని భరించబోతుంది. అక్కడ బాస్ హౌస్లో ఒక చిన్న మచ్చలు లేకుండా మోలు కూడా లేకుండా బయటికి రాబోతున్నారు. మన లైవ్ సెషన్స్ నడుస్తాయి. ఇప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది నేను వీక్లీ అప్డేట్స్ ఇస్తానా ఇక్కడ నుంచి వచ్చినవే ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అనదర్ వీడియో. మీకోసం నేను ఒక మంచి అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో అప్డేట్ ఏంటంటే మనకి బిగ్ బాస్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్ వచ్చేసింది. సారీ, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫైనలిస్ట్ వచ్చింది. ఏదో కన్ఫ్యూజన్ చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనకి చాలా రోజుల నుంచి చాలా పేర్లు మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయన్నమాట. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని. బట్ ఒక ఏదేదో పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కూడా అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక మంచి హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉందన్నమాట వాళ్ళకి. సో దాని ఉద్దేశంలో పెట్టుకొని రకరకాల ఇవి వస్తూ ఉన్నాయి. అయితే నాకు జెన్యూన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ అందరికీ నేను ఈ లిస్ట్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అండ్ ఈ ఫైనల్ కంటెస్టెంట్స్ 90% హౌస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే హౌస్లోకి రాబోయి మిస్ అయ్యారో వాళ్ళ పేరు కూడా చెప్తాను నేను. అండ్ మీకైతే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తోటి యాక్యురేట్ అప్డేట్ తోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను నేను. సో ఏంటంటే ఇప్పుడు మనకి హౌస్లో గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా టఫ్గా ఉండబోతుంది. సీజన్ 7 సూపర్ హిట్ అయింది కాబట్టి సీజన్ 8లో కొన్ని కొత్త మార్పులు చేర్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. హౌస్లో కొన్ని డిఫరెంట్ టాస్క్లు పెట్టబోతున్నారు. అండ్ హౌస్లోకి వచ్చిన వాళ్ళని కొంచెం ఇబ్బంది కూడా పెట్టబోతారు. ఇబ్బంది ఇన్ ద సెన్స్ మనకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఫైట్ అలాగుంటుంది. అండ్ పోయినసారిలాగా ఈసారి 2 గ్రూపులు ఫామ్ అవుతాయా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పే లిస్టులో మీకు తెలిసిన కంటెస్టెంట్స్ ఉంటుంటారు కదా. సో వాళ్ళు ఎలా గ్రూప్ ఫామ్ చేస్తారా అనే దాని మీద నేను ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఆ పేర్లు, ఆ కంటెస్టెంట్ లిస్ట్ చెప్తున్నాను నేను. ఆ లిస్ట్ ప్రకారంగా మీకు ఎవరెవరు వస్తారు ఏంటి అనేది చెప్తాను నేను. మీరు చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు మొబైల్లో కొన్ని వచ్చినాయి, కాల్లో కొన్ని చెప్పారనమాట. సో అది ఎవరు ఎట్లా ఏంటి అనేది చెప్తాను మీకు. ఓకే, నాకు కాల్ చేసి చెప్పిన లిస్ట్ ప్రకారంగా సనా గారు, సీనియర్ యాక్ట్రెస్ సనా గారు, ఆవిడే ఒక విలక్షణ నటి. చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అండ్ సీరియల్స్లో యాక్ట్ చేశారు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండే పబ్లిక్ ఫిగర్ ఆమె. సో ఆమె రాబోతున్నారు అనమాట. సో సనా గారు ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు యాజ్ వెల్ యాజ్ ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో ఆవిడ మాట్లాడే మాట తీరు కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కొంచెం నెమ్మదస్తురాలు. హౌస్లోకి వచ్చాక ఎలా ఉంటుందో చూడాల్సింది. సో సనా గారు కూడా మనకి యాక్టర్స్ కేటగిరీ, సీనియర్ యాక్టర్స్ కేటగిరీ నుంచి సనా గారు లిస్ట్లో ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ వచ్చి
మనకి జబర్దస్త్ నుంచి ప్రతిసారి కొంతమంది కమెడియన్స్ని తీసుకొని వచ్చి హౌస్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం సర్వసాధారణమే కాబట్టి ఈసారి జబర్దస్త్ నుంచి యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మా టీవీలో కూడా వచ్చి చేశారు కాబట్టి మా టీవీ తరపు నుంచి అని చెప్పుకోవచ్చు, లేదంటే జబర్దస్త్ నుంచి అని చెప్పుకోవచ్చు. కమెడియన్ కేటగిరీ నుంచి యాదవ్ రాజు గారు వస్తున్నారు. యాదవ్ రాజు ఒక మంచి స్పాంటినియస్ కమెడియన్ అండ్ ఇన్నోసెన్స్ తోటి అతను చాలా బాగా పాపులర్ అయ్యాడు. అండ్ అతను ఎంట్రీనే ఈటీవీ ప్లస్లో జరిగినటువంటి ఒక కామెడీ షో నుంచి ఆయన ఎంట్రీ ఇచ్చిన పటాస్ ఫుల్ టు బిదాస్ సంథింగ్ ఆ షో జరిగేది కదా, ఆ షో నుంచి ఎంట్రీ ఇచ్చాడు ఈ టెలివిజన్ ఇండస్ట్రీలోకి. ఆ తర్వాత ఈటీవీలో జబర్దస్త్లో సద్దాం వాళ్ళ టీంలో వర్క్ చేశాడు. అండ్ అతనికి మంచి ఫేమ్ నేమ్ వచ్చింది. అండ్ అతన్ని తీసుకునేదానికి 99.999% ఛాన్సెస్ ఉన్నాయి అతను హౌస్లోకి వస్తున్నాడని చెప్పి కన్ఫర్మేషన్. నెక్స్ట్ అంజలి పావని, సీరియల్ యాక్ట్రెస్ అండ్ చాలా షోస్లో కూడా తను యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసింది. డ్యాన్స్ షోలో కూడా విన్నర్, మా టీవీలో జరిగినటువంటి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో విన్నరు. సో అంజలి పావని గారు ఒక కలర్ఫుల్గా ఉండబోతుందని ఫస్ట్ ఇప్పుడు నేను జూనియర్ ఇప్పుడు ఎవరైతే సీనియర్ కంటెస్టెంట్ సనా గారి పేరు చెప్పాను, దాని తర్వాత మనకి అంజలి పావని గారి పేరు చెప్పాను. అంజలి పావని గారు ఇలా చూడండి, మీకు యంగ్స్టర్స్ ఎంతమంది ఉన్నారు అంటే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఏంటి హౌస్లో ఈసారి ఎంత కలర్ఫుల్గా ఉండబోతుంది అనేది కూడా మీకు ముందుగా తెలుస్తుంది. మిస్ అవ్వకుండా. నెక్స్ట్ రీతు చౌదరి ఏంటంటే తను ఇన్ఫ్లుయెన్సరు, సీరియల్ యాక్ట్రెస్, తర్వాత చాలా దీంట్లో కూడా వర్క్ చేసింది, షోస్లో వర్క్ చేసింది అండ్ ఇన్స్టాగ్రామ్లో నుంచి అతను మనకి పరిచయం అయింది. సో రీతు చౌదరి కూడా మనకి మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మంచి డ్యాన్సరు, హాట్గా ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆవిడ ఫోటోలు చాలా వైరల్ అయినాయి, హాట్గా దిగిన ఫోటోలు. సో రీతు చౌదరి తర్వాత ఇక్కడ ఇంకొక పేరు కూడా నేను యాడ్ ఆన్ చేస్తున్నాను, కానీ ఆ క్యారెక్టర్ అక్కడికి వస్తారా రారా, హౌస్లోకి వస్తారా రారా అనేది ఇప్పటికీ చర్చలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళలో వచ్చి విష్ణుప్రియ, రీతు చౌదరి అండ్ విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. సో విష్ణుప్రియను కూడా హౌస్లోకి తీసుకుని వచ్చి విష్ణుప్రియతోటి కూడా రీతు చౌదరి కలిసి ఉండదా లేదా, హౌస్లో వీళ్ళకి మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా లేదా చూడొచ్చు. కానీ రీతు చౌదరితో పాటు విష్ణుప్రియని తీసుకుందామా లేదా అని ఆలోచనలో బిగ్ బాస్ టీం అయితే ఉన్నట్టు మనకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. విష్ణుప్రియ కూడా వస్తే ఇంకొంచెం బ్యూటీ యాడ్ అయినట్టు. తర్వాత సౌమ్యారావు జబర్దస్త్ యాంకర్గా చేసింది. యాంకర్ అనసూయ జబర్దస్త్కి వర్క్ చేసిన తర్వాత ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయాక మనకి ఈ సౌమ్యారావు గారు యాంకర్గా వర్క్ చేశారు. సో ఆవిడ కూడా కొంచెం స్టేజ్కి కలర్ఫుల్ అటైన్ తీసుకొచ్చారనమాట. సో జబర్దస్త్లో కొద్ది రోజులు ఆవిడ హవా కూడా నడిచింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ వైదొలగాల్సి వచ్చింది. అది అందరికి తెలిసిన విషయం. సో సౌమ్యారావు గారిని కూడా ఈసారి హౌస్లోకి తీసుకొచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. తర్వాత ఎస్మి గౌడ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కూడా తీసుకొని వచ్చేదానికి ప్లాన్స్ నడుస్తూ ఉన్నాయి. అది 99.9% ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. యశస్వి గౌడ ఇది మనకు తెలియని వాళ్ళు మనకు కొంతమంది తెలుసుకుంటారు, తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి బయట ప్రపంచానికి పరిచయం చేయడమే బిగ్ బాస్ యొక్క ప్రధాన లక్ష్యం. ఎవరైతే వాళ్ళ ఉనికిని కోల్పోతున్నారో వాళ్ళని ఉనికిలోకి వచ్చేటట్టు చేయడం, అండ్ ఆల్రెడీ ఉనికిలో ఉన్న వాళ్ళకి ఉనికే లేకుండా చేయడం. ఇది మనం గత 7 సీజన్స్గా చూస్తూనే వస్తున్నాం, అంటే ఇది 8వ సీజన్ అన్నమాట. నెక్స్ట్ హారికా ఏక్నాథ్ కూడా లిస్ట్లో ఉన్నారు. సో హారికా ఏక్నాథ్ గారిని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సింగర్ సాకేత్ కన్ఫర్మ్డ్, ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. అతన్ని హౌస్లోకి ఒక మంచి సాంగ్ ఎంట్రీ తోటి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ తోటి తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సాయి కిరణ్ అప్రోచ్ అయ్యారు, కానీ సాయి కిరణ్ గారు ఇంకా అది చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆయన బహుశా రాకపోవచ్చు. సాయి కిరణ్ గారు, సీనియర్ యాక్టర్ సాయి కిరణ్ గారు మీకు తెలిసే ఉంటుంది. నువ్వే కావాలి అట్లాంటి మూవీస్లో మంచి మూవీస్లో వర్క్ చేశారు ఆయన. సో సీనియర్ యాక్టర్ అండ్
మనకి లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఎలా ఉన్నారో ఒకవేళ ఈ హౌస్లో ఈ సీజన్లో సాయి కిరణ్ గారు ఉంటే అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిది సేమ్ ప్యాటర్న్లో ఉండే బిహేవియర్ అనమాట. సో సాయి కిరణ్ ఆయనకి సో ఆయన కొనికి వస్తే బాగుంటుంది. యువ సామ్రాట్ రవి పేరు చాలా రోజుల నుంచి గట్టిగా వినిపించింది, యువ సామ్రాట్ రవి అని. మోస్ట్ కాంట్రవర్షియల్ యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్రమోషన్స్ మీద ఫైట్ చేశారు, హర్ష సాయి మీద ఫైట్ చేశారు, తర్వాత భయ్యా సన్నీ యాదవ్ మీద ఫైట్ చేశారు, పొలిటికల్ వాటి మీద ఫైట్ చేశారు, పొలిటికల్ వాటిల్లో చాలా సెటైర్స్ వేసి ఇదంతా చేశారు. సో ఆయన వస్తారని చెప్పి చాలామంది చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల యువ సామ్రాట్ రవి గారు ఈసారి హౌస్లో ఉండబోవడం లేదు. అది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. తర్వాత వేణుస్వామి TV5 మూర్తి గారి పుణ్యమాని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయి వేణు గారు వాటి మీద TV5 మూర్తి గారు గట్టిగా ఇచ్చేయడం వల్ల అండ్ ఆయనకి ఒక పాజిటివిటీ వస్తుందని చెప్పి ఒక ప్యానల్ క్రియేట్ చేసుకొని కొంతమంది గ్రూప్ ఆఫ్ యూట్యూబర్స్తో కొంత వీడియో చేసిన దానివల్ల రానటువంటి ఫేము, ఆయన అక్కినే నాగ చైతన్య మీద చేసినటువంటి అండ్ శోభా దుల్లిపాళ్ళ అనుకుంటా కదా, ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. సో వాళ్ళ మీద చేసినటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ వల్ల ఈయనకి పూర్తిగా నెగిటివిటీ రావడం వల్ల హౌస్లోకి ఈయన తీసుకోవడం లేదు అనే ఒక ఇన్ఫో అయితే మనకుంది. అది ఎంతవరకు అవాస్తవం మనం ఈ మంత్ ఎండింగ్ అంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మనం చూడబోతున్నాం. సో అది చెప్తాను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. తర్వాత ఈటీవీ ప్రభాకర్ గారు అయితే కన్ఫర్మ్డ్గా ఉన్నారు. ఈటీవీ ప్రభాకర్ గారు హౌస్లో ఖచ్చితంగా అడుగు పెట్టబోతున్నారు. అది కన్ఫర్మేషన్ అందింది మనకి. చాలామంది ఏంటంటే ఆయన రావటం లేదు, ఆయన వచ్చే అవకాశం లేదు, డౌట్ ఉంది, అది ఇదని చెప్తున్నారు. నాకు వచ్చిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈటీవీ ప్రభాకర్ గారు ఈసారి హౌస్లో ఉండబోతున్నారు, ఇది పక్కా. నెక్స్ట్ మోడల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు రవితేజ, సోషల్ యాక్టివిస్ట్ కూడా అతను. సో రవితేజ గారిని తీసుకోబోతున్నారు. ఆయనైతే పక్కగా హౌస్లో ఈసారి ఉండబోతున్నాడు. అంటే మనకి లాస్ట్ టైము ప్రిన్స్ యావర్ ఏ విధంగా అయితే హౌస్లో ఉన్నాడు సేమ్ అదే విధంగా ఈసారి హౌస్లో మనకి రవితేజ గారు ఖచ్చితంగా ఉండబోతున్నారు. అండ్ సేమ్ ఆ అగ్రెషన్ అండ్ ఆ ఇన్నోసెన్స్, ఆ ప్యూరిటీ అదంతా మనం యావర్ నుంచి ఎలా తీసుకున్నామో ఆ ఎమోషన్స్ని మనం ఎలా మన సొంత వ్యక్తిలాగా లాస్ట్ టైము ఆ యావరుకి బాధపడితే మనం బాధపడ్డాం, యావరు మామూలుగా రిస్క్ జోన్లోకి వెళ్తే మనం కాపాడడానికి ఓట్స్ చేసి అతని మీద చాలా ప్రేమను చూపించాం, అభిమానం చూపించామండి. ఎవరిని మన ఇంట్లో సొంత వ్యక్తిలాగా భావించాం. ఈసారి రవితేజ ఆ విధంగా మనల్ని ఆకట్టుకుంటాడా లేదా అనేది చూడాల్సింది. నెక్స్ట్ మోస్ట్ కాంట్రవర్షియల్ కమీడియన్, చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ పొలిటికల్గా చేసినటువంటి వ్యక్తి అండ్ ఇండస్ట్రీలో కూడా చాలామందితోటి వాగ్వాదాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి కిరాక్ ఆర్పీని ఈసారి హౌస్లోకి తీసుకుంటారా లేదా అనేది డౌట్గా ఉండే నాకు ఇంతవరకు. కానీ నాకు వచ్చిన ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కిరాక్ ఆర్పీ ఈజ్ దేర్ ఇన్ బిగ్ బాస్ 8. తర్వాత రోహన్ అబు కూడా వన్ ఆఫ్ మోడల్. అతను కూడా ఒక మంచి మనకి ప్రతిసారి జిమ్ బాడీ ఉండాలంటారు కదా హౌస్లో. సో సేమ్ లైక్ యాజ్ ప్రిన్స్ యావర్ ఇందాక రవితేజతో మనం పోల్చాం కదా, అలాగే రోహన్ అబ్బు కూడా ఒక మోడల్. అతను పెద్దగా బయట ప్రపంచానికి ఎలా పరిచయం అనేది నాకైతే తెలియదు, కానీ నాకు రోహన్ అబ్బు పేరు ఇప్పుడే వింటున్నా నేను. యాక్చువల్గా ఇతను మోడల్ అంట అండ్ సోషల్ మీడియాలో వైరల్ పర్సన్ అంటున్నారు. మీకు మొబైల్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు వరకు మనకి నేను ఇచ్చిన లిస్ట్లో మ్యాక్సిమం కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఇచ్చాను మీకు. ఇప్పుడు ఇంకా చెప్పారు నెక్స్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ మనకి మీకు ఇచ్చిన లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకునేవాడిని. ఇక్కడ నాకు వచ్చిన ఒక లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ ప్రకారం ఎవరెవరు పేర్లు చెప్పారో చూస్తూ ఉన్నానంటే నెక్స్ట్ రాజ్ తరుణ్ పేరు అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది. తేజస్విని
చెప్పాను కదా మీకు, తేజస్విని కూడా ఆమె లైక్ ఆమెను తీసుకోకపోవటం లేదు ఈసారి, ఎందుకంటే రెమ్యునరేషన్ ఇష్యూస్ వచ్చినాయి. ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, సో ఆమెను తీసుకోవడం లేదు. తర్వాత శివాంగి శివుడు సంథింగ్ ఏదో పేరు ఉంది, శివుడు అని ఉంది ఇక్కడ. సో ఆయన యాక్టరు, ఆయన పేరు అయితే తీసుకున్నారు. నిఖిల్ అనే యాంకర్ని తీసుకుంటున్నారు. తర్వాత బంచిక్ బబ్లు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ దీపిక యాక్టర్, శ్వేతా నాయుడు యాక్టరు, ఇంద్రనీల్ ఈ పేర్లు చెప్పేస్తున్నాను. సద్దాం కన్ఫర్మ్డ్, యాదమరాజు కన్ఫర్మ్డ్. నాకు వచ్చింది సెకండ్ లిస్ట్ అనమాట. వేణుస్వామి క్వశ్చన్ మార్క్, వేణుస్వామి బ్లాంక్లో పడిపోయింది. తర్వాత కిరా గారికి హాస్యనటుడు, ఇది నేను చెప్పేసాను లిస్ట్లో. సో ఖయ్యూమ్ అలీ ఆలీ వాళ్ళ తమ్ముడు ఖయ్యూమ్ అలీని ఈసారి హౌస్లోకి తీసుకునేదానికి అవకాశం ఉంది. తర్వాత గాయత్రి గుప్తా ఆవిడ కూడా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చి మనకి చెప్తా ఉండండి. నెక్స్ట్ వింధ్యా విశాఖ వీళ్ళంతా లిస్ట్లో ఉన్నారండి. లైక్ హౌస్లోకి 22 మెంబర్స్ రావాల్సింది. ఆ 22 మెంబర్స్లో వీళ్ళంతా లిస్ట్లో ఉన్నారు. తర్వాత మన ఈ యూట్యూబర్ సోనియా అని ఉంది కదా, ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. సోనియా గారు కూడా హౌస్లోకి రాబోతున్నారు. నెక్స్ట్ నా దగ్గర ఇంకొక ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక్కొక్కరు మొత్తం వాళ్ళు ఇచ్చిన వాటిలన్నింటినీ మనం ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ పవిత్ర బాతుల గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఏంటో ఆయన ఇన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఇస్తే వాళ్ళు ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి. కానీ ఇప్పుడు నేను ఇచ్చిన పేర్లో అన్నీ కూడా జెన్యున్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడము అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఏమంటారు అగ్రిమెంట్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. కానీ వీళ్ళందరిలోంచి ఒక 22 మెంబర్స్ మాత్రం హౌస్లోకి ఎంటర్ అవుతారు. దాంట్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాక మిగతా అంటే ఒక అప్రాప్ట్గా ఒక 15 to 16 పీపుల్ని ముందుగానే ఎంట్రీ చేసే అవకాశం ఉంది. అండ్ మిగతా 7 పీపుల్ని 5 పీపుల్ని లైక్ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చే అవకాశం ఉంది. హౌస్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్గా ఉండబోతుంది. ఈసారి నాగార్జున గారు చెప్పినట్టు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఒక్కసారి కోరుకుంటే ఇంకా అన్లిమిటెడ్. మీరు ఏ కోరిక కోరినా కానీ ఒకసారి జెన్యున్గా కోరుకున్నారంటే అది మీకు అన్లిమిటెడ్. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ సీజన్లో చాలామంది ఫుడ్ కోసం వాటి కోసం తపనాడిపోతూ ఉంటారు. ఒకవేళ ఈ సీజన్లో కనుక ఫుడ్ మ్యాటర్లో కావచ్చు, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే లైక్ వాళ్ళకి మేకప్ కిట్స్, చాలామంది మనకి ఆర్టిస్టులు అంటే హౌస్లో ఉన్న వాళ్ళ మెజారిటీ మేకప్ కిట్లు లేకపోతే భోజనం లేకుండా ఉండగలుగుతారు, కానీ మేకప్ కిట్లు లేకుండా ఉండలేరు. అలాంటివి. తర్వాత వాళ్ళకి చాక్లెట్లు, చాలామంది అమ్మాయిలు అయితే చాక్లెట్ల కోసం తెప్పించిపోతారు చాక్లెట్స్. అలాంటి వాటికి ఎక్కువగా కోరికలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఈ సీజన్ అన్లిమిటెడ్ అంటున్నారు కాబట్టి వాళ్ళు కోరిన కోరికలు అన్లిమిటెడ్గా తీర్చే అవకాశం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఏంటంటే వాళ్ళని ఉల్టా పల్టా చేశారనమాట. లైక్ వాళ్ళు కోరిన కోరికలు కంప్లీట్ విరుద్ధంగా నడిపించారు షోని. ఈసారి వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తారా, లేదంటే వాటిని లిమిటెడ్గా చేసుకొని పోతారా, అండ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడబోతున్నారు, ఆ ఇబ్బందుల వల్ల మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ క్రియేట్ అవబోతుంది, కామెడీ జోనర్ ఎలా ఉండబోతుంది, ఎమోషన్స్ ఎలా పండబోతున్నాయి. ఇప్పుడు మనం ఈ బిగ్ బాస్ సీజన్ని ఎందుకు వాచ్ చేస్తామంటే వాళ్ళు మనకి స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారు అండ్ ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నిటినీ మనం చూసి వాళ్ళని మనం ఎట్లాంటి వీళ్ళు ఇలా ఉండబోతున్నారా అని చెప్పి జడ్జి చేసి ఓటింగ్ చేసి వాళ్ళని గెలిపించి మనల్ని బయటికి అన్లీష్ చేయడమే ఈ బిగ్ బాస్ సీజన్స్ యొక్క ప్రధాన లక్ష్యం. అయితే గత 7 సీజన్స్లో చాలామంది నెగిటివిటీ మూట కట్టుకున్నారు. ఈసారి ఆ నెగిటివిటీ ఎవరిని భరించబోతుంది అండ్ పాజిటివిటీ ఎవరిని భరించబోతుంది, ఎవరు హౌస్లో ఒక చిన్న మచ్చ కూడా లేకుండా మోళ్ళు కూడా లేకుండా బయటికి రాబోతున్నారు, ఎవరు మచ్చలతోటి బయటికి రాబోతున్నారు. సో ఇదంతా మనం ఇంకా సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన లైవ్ సెషన్స్ నడుస్తాయి. ఆ లైవ్స్లో కూడా మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ చేయొచ్చు. అండ్ ప్రతి ఎపిసోడ్ని మనం అనాలిసిస్ చేస్తాం, డైలీ అనాలిసిస్ చేస్తాం.
అండ్ నాకు వీలు కుదిరినప్పుడు మీకు వీడియోస్ రూపంలో కూడా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది నేను వీక్లీ అప్డేట్స్ ఇస్తానా, డైలీ అప్డేట్స్ ఇస్తానా అనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు వివరంగా చెప్తాను నేను. అండ్ మనకు వచ్చే ట్రస్టెడ్ ఇప్పుడు లైక్ ఒక డార్క్ షాడో అనుకోండి, డార్క్ షాడో మనకి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అప్డేట్ మీకు నేను చూచా తప్పకుండా మీకు అందిస్తాను. ఇప్పటివరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా డార్క్ షాడో నుంచి వచ్చినవే. ఖచ్చితంగా మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని, ఒక థ్రిల్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మన ఛానల్ ద్వారా మీకు ఇస్తాను. మీరైతే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి మన ఛానల్ లైవ్స్ జరుగుతాయని. మనకు ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తాను. అంటిల్ దెన్, బై ఫర్ నౌ, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.